నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోబోతుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి కొంతమంది నాయకులు అయితే మొన్నటి వరకు విపరీతంగా మాట్లాడేశారు. వాళ్ళైతే ఎలక్షన్ తర్వాత కనిపించని పరిస్థితి, వినిపించని పరిస్థితి. ఇటు ఇంకా పార్టీ ముఖ్యులు విషయానికి వస్తే మరి సజ్జల గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావట్లేదు. ఇంకా ఆయన మాటలు బట్టి చూస్తే పోలింగ్ రోజు మేము చేయాలనుకుంది చేయలేకపోయాము, అట్లీస్ట్ కౌంటింగ్ రోజైనా కూడా మమ్మల్ని ఏదో ఒకటి చేసుకొని ఇవ్వండి అన్నట్టు మాట్లాడుతున్నారు. సో అంటే పోలింగ్ తర్వాత జరిగిన దాడులు కూడా వైసీపీకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు అన్నట్టే ఉంది. మరి రేపు మరి కౌంటింగ్ రోజు ఇంకా ఎలాంటి దాడులు ఉండబోతున్నాయంటారు? అసలు ఆయన మాటల వెనుక అర్థం ఏంటంటారు? అంటే ఆ పార్టీ నేతలందరూ కూడా ఇంకా అంగీకరించినట్లేనా వైసీపీ ఓడిపోబోతుంది అని? ఇప్పుడు వాళ్ళ మౌనమే అర్థంగీకారం అమ్మా. చాలామంది అయితే మీరు అన్నట్టు విజయసాయి రెడ్డి గారు అసలు మామూలుగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తాడు. కోడిని కమ్మేస్తే కూడా ఆయన కుక్కరోకో అని అరిచి ఎక్కడుండాడో తెలిసిపోద్ది. అలాంటిది అసలు ఆయన కోత వినపట్టలే, ఆయన ఎక్కడ కనపట్టలేదు. ఆయన సొంత జిల్లా నుంచి పోటీ చేశాడు, నెల్లూరు లోక్సభ నుంచి. మరి అక్కడి నుంచి పోటీ చేసినప్పుడు ఆయన గతంలో 3 ప్రాంతాలని దున్నేశాడు. వైఎస్ఆర్సీపీ సమీక్షా సమావేశాలు పెట్టి ఏ ఎమ్మెల్యేల పనితనం బాగుంది, ఏ ఎంపీల పనితనం బాగాలేదు అని పుల్అప్ చేశాడు. అంటే వాళ్ళని చాలా కించపరుస్తా కూడా మాట్లాడేవాడు. వాళ్ళని రకరకాల సమీక్షల పేరుతో బాధించేవాడు. అలాంటిది మరి ఇప్పుడు ఆయనే స్వయంగా ఫీల్డ్లోకి దిగినప్పుడు ఎఫెక్టివ్గా పనిచేసి గెలుపు బావుట ఎగరేయాలి కదా. మరి ఎక్కడ కూడా మరి వినపట్టల్లా మాటలు ఎక్కడ కూడా. క్యాంపెయినింగ్ రోజే తెలిసిపోయినట్టుంది. ఆయన వెళ్తే కనీసం అక్కడ ఎవరు వెళ్ళిపోయారు. భోజనాలు పెడతామన్నా కూడా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. ఆ మాట వాస్తవమే. ఆ తర్వాత ఇంకా కూడా అదే పరిస్థితి కొనసాగినట్టుంది. అందుకే కనపట్టలా. ఇప్పుడు కొడాలి నాని, లేకపోతే వంశీ, వీళ్ళందరూ కూడా పేరు నాని, వీళ్ళందరూ కూడా ఎక్కువ వోకల్గా మాట్లాడేవాళ్ళు ప్రతిదానికి. తర్వాత అతను జోగి రమేష్, వీళ్ళందరూ. కానీ తర్వాత అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా సైలెంట్ అయిపోయారు. కనపడతలేదు, వినపట్టలేదు. దీంతో చాలామందికి అనుమానం వస్తుంది వీళ్ళ పరిస్థితి బాగాలేదని. కాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తప్పదు కాబట్టి ఎటువంటి పరిస్థితినైనా ముఖ్యమంత్రి అయినా ఎదుర్కోపోవచ్చు, మంత్రులు ఎదుర్కోపోవచ్చు, కానీ ఆయనకి తప్పదు కాబట్టి ఆయన పత్రికా సమావేశాలు అప్పుడప్పుడు ఏర్పాటు చేసి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అన్నట్టు మీరు చెప్పారు కదా, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదని. ఆయన మాట్లాడే దాంట్లో స్పష్టత దొరకటల్లా. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఎన్నికలప్పుడు వీళ్ళు ఒక స్కీమ్ తయారు చేసుకున్నారు. వీళ్ళకి తగ్గట్టుగా పనిచేసే పోలీస్ అధికారులని, తర్వాత పోలింగ్ అధికారులని సెట్ చేసుకున్నారు. కానీ వీళ్ళ ఊహకు అతీతంగా ఎప్పుడైతే వైఫల్యం ప్రధానమంత్రి బహిరంగ సభలో వైఫల్యం అయిందో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి కూడా ఆంధ్రప్రదేశ్ మీద గట్టిగా పెట్టాల్సి వచ్చింది. వీళ్ళు ప్రధానమంత్రి బహిరంగ సభనే ఇంత వైఫల్యం చేసి ఆయన భద్రతకి చాలా ప్రమాదం తీసుకొచ్చారు, ఇక మనం ఇది దృష్టి పెట్టకపోతే లాభం లేదని. దానితో ప్రతిపక్షాలు కూడా అనేక సార్లు విమర్శించినా కూడా అంత కేంద్ర ఎన్నికల సంఘం బిజీగా ఉండటం వల్ల పట్టించుకోవాలి. కానీ ఎప్పుడైతే భౌతిక దాడులు, హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయో అప్పుడు అలర్ట్ అయిపోయి రకరకాల దశలో డీజీపీ దగ్గర నుంచి, డీజీపీది చివరిలో తీసుకుంది, డీజీ ఇంటెలిజెన్స్ని, ఐజీలను కూడా గుంటూరులో, తర్వాత చాలా జిల్లాల్లో ఎస్పీఎల్ని ట్రాన్స్ఫర్లు చేసింది, విధులకు దూరంగా పెట్టింది, కలెక్టర్లను దూరంగా పెట్టింది, ఆఖరికి డీజీని కూడా మార్చింది. మళ్ళీ లేటెస్ట్గా మొన్న డీజీని, సిఎస్ని కూడా మళ్ళీ పిలిపించారు. అంటే అక్కడ పరిస్థితి బాగాలేదు. వీళ్ళు అనుకునే జరగల. ఎప్పుడైతే ఇన్ని పెద్ద ఎత్తున మార్పులు జరిగినాయో, విజయవాడ సిపిని కూడా మార్చారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఊహించిన పరిణామాలు ఎదుర్కొన్నాడు. వీళ్ళు పోలింగ్లో మనం ఏ రకంగా అయినా సరే, ఇప్పుడు కొన్ని కేంద్రాల్లోనే దౌర్జన్యాలు చేశారు, కానీ ఇంకా కొన్ని కేంద్రాల్లో చేయాలనుకున్నా కూడా వాళ్ళ ఆటలు సాగల. కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే ఆయన, మేము పోలింగ్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘమే ఒక రెఫరీగా పనిచేసింది, మా పాత్ర ఏం లేదు అక్కడ, మేము ఒక మౌన సాక్షుల్లాగా నిలబడిపోయాము. కనీసం దీపక్ మిశ్రా అని ఒక పోలీస్ అబ్జర్వర్ని పెట్టింది. ఆల్రౌండ్గా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ని ఆయన ఈగిల్ అయ్యేలాగా చూస్తున్నాడు. వీళ్ళు అసలు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారా, ఎక్కడ హింసా సంఘటనలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, దానికి పోలీస్ అధికారుల పాత్ర ఏమైనా ఉందా, కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇందులో పాత్ర ఉందనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. కాబట్టి అవన్నీ కూడా బయటకు తీస్తారు. ఇప్పుడైనా మమ్మల్ని దీపక్ మిశ్రాని తీసేయమంటాడు. దీపక్ మిశ్రా నీకేమాటం వచ్చాడు? కేంద్ర కౌంటింగ్ సెంటర్లో దీపక్ మిశ్రా ఏమైనా వెళ్ళి అక్కడ కూర్చుంటాడా? కూర్చుంటే ఏదైనా ఒక కేంద్రం దగ్గర కూర్చోగలుగుతాడు, కానీ మిగిలిన అన్ని స్ట్రాంగ్ రూముల దగ్గర ఉండలేడు కదా. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఏదన్నా పోలింగ్ టైంలోనే ఎక్కువ అవకతవకలు చేసుకోవడానికి అవకాశం ఉంది. రిగ్గింగ్ చేసుకోవచ్చు, దొంగోట్లు వేసుకోవచ్చు, బూత్ని క్యాప్చర్ చేసుకుని వాళ్ళే గుద్దేసేసి బటన్స్ నొక్కేస్తారు డమ్మీగా.
ఎవరో అక్కడ ఓటర్లు లేకపోయినా. ఆ రకమైన అక్రమాలు చేయడానికి అక్కడ అవకాశం ఉంది. కానీ ఒక్కసారి ఓటింగ్ ఈవీఎంలోకి వేసిన తర్వాత ఈవీఎంలో ఓపెన్ చేసేటప్పుడు ప్రతి ఈవీఎం మిషన్ దగ్గర అన్ని పార్టీల అభ్యర్థులు అక్కడ ఉంటారు. ఓపెన్ చేసేటప్పుడు సంతకం పెడతారు. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది చూపిస్తారు వాళ్ళు. వాటిని వీళ్ళు విజువల్స్గా ఫోటోగ్రాఫ్ కూడా తీసుకోవచ్చు. రెండోది వాళ్ళు అక్కడ నోట్ చేసుకుంటూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు కూడా ఏమీ ఇప్పుడు సపోజ్ ఒక పార్టీ అక్కడ 1400 ఓట్లు ఉన్నాయి ఒక బూత్లో, సపోజ్ 700 ఒక పార్టీకి వచ్చినాయి, 300 ఒక పార్టీకి వచ్చినాయి, 100 ఒక పార్టీకి వచ్చినాయి, ఇంకొక 100 ఒక పార్టీకి వచ్చినాయి. అవన్నీ చూపించినప్పుడు వాళ్ళు నోట్ చేసుకుంటూనే ఉంటారు అక్కడ. కాబట్టి అక్కడ అవకతవకలు చేయడానికి ఎవరికి కూడా అవకాశం ఉండదు. అక్కడ పోలీస్ అధికారులు ఉంటారు. ఇది ఎక్కడ గొడవ చేస్తారేమో ప్రతి కౌంటింగ్ దగ్గర. బయట కాదు, 3 అంచెల భద్రత ఉంటుంది మొత్తం స్ట్రాంగ్ రూముల దగ్గర. ఓటింగ్ కేంద్రాల్లోకి ఎవరిని పడితే వాళ్ళని అనుమతించరు. అనుమతి ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లు మాత్రమే లోపలికి రావాలి. అంతే తప్ప ప్రతి వాడు లోనికి వస్తానంటే జరగదు. 3 అంచెల భద్రత బయట మాత్రమే ఉండిస్తారు. అది 100-200 మీటర్ల దూరంలో. ఈ లోనికి వచ్చిన సిబ్బంది కూడా ఎవరన్నా ఏజెంట్లు కూడా ఏమన్నా గలాబా సృష్టిస్తారనే ఉద్దేశం మీద ఆ ఈవీఎం మిషన్లు ఎప్పుడైతే ఓపెన్ చేస్తూ ఉంటారో అక్కడ పోలీస్ అధికారులు ఉంటారు, రెవెన్యూ అధికారులు ఉంటారు. అట్లా వివిధ రకాలైనటువంటి ఈవెన్ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా జరగడానికి జరిగితే వెంటనే ఫైర్ ఆపడానికి ఇట్లా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు తప్ప అక్కడ స్కోప్ ఉండదు. ఎవరికి కూడా మ్యానిపులేట్ చేయడానికి అవకాశమే ఉండదు. అయినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు భయపడుతున్నాడో మనకు అర్థం కావట్లా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడనే ఏదన్నా లాస్ట్ మినిట్లో ఇప్పుడు దింపుడు కళ్ళెం ఆశ అంటారు కదా. ఇప్పుడు చనిపోయిన ఆయన మోసుకెళ్తున్న తర్వాత ఊరికే పూర్వకాలం ఏంటంటే ఇంత మెడికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఎప్పుడన్నా ఒక్కోసారి కొన ఊపిరన్నా ఉండ బతుకుతాడేమోనని 3 సార్లు ఆపుతా తీసుకెళ్తారు. అట్లా ఉంది ఈయన ఆశ. ఇది ఆ శివరాశిలాగా అక్కడేమన్నా మ్యానిపులేషన్ చేసి గెలుస్తామని. ఎట్లా గెలుస్తారు? ఆల్రెడీ పోలింగ్ బూత్లో, పోలింగ్ మిషన్స్లో, ఈవీఎంలో రికార్డ్ అయిపోయి ఉన్నాయి. అక్కడ జరగదు అవన్నీ. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఆఖరి ఆశ చనిపోక లేకపోతే ఇంకా ఏదో మేము ఉన్నాం అనిపించడానికి ప్రెస్ కాన్ఫరెన్స్లే, కానీ ఇందులో ఏమీ జరిగేది ఏమి ఉండదు. ఖచ్చితంగా ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చి ఓటింగ్ వేశారు. వీళ్ళు కొన్నిసార్లు డిస్టర్బెన్స్ చేయటానికి హింసాత్మక సంఘటనలు చేసినా కూడా మీరు చూశారు కదా, అమ్మాయి గొడ్డలతో నరికినా కూడా ఆ అమ్మాయి ఏమీ జంకలేదు, అక్కడే ఉండటానికి సిద్ధపడింది. అదే కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పులివెందుల పులి అని చెప్పుకునే మనిషి చిన్న ఒక గీత పడితేనే గులకరాయి గీతకే అల్లాడిపోయి 20 మంది డాక్టర్లతోనూ దాన్ని ఒక పెద్ద నేషనల్ లెవెల్లో పబ్లిసిటీ ఇచ్చాడు. ఆమె అసలు పట్టించుకోలే. ఆమె అట్లాంటి రక్తం ఓడుతున్న అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు కేర్ చేయకుండా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు ఆ రోజు. ఇందాక మీరు అన్నారు సార్, ఎన్నికల ముందు చాలా ఎక్కువ మాటలు మాట్లాడిన కొడాలి నాని గారు. కొడాలి నాని ఇవి కూడా ఏం మాట్లాడలేకపోతున్నాడు కదా. గుడివాడలో నేను ఎవడరా రండి, ఎవడొస్తాడో వాడిని నరుకుతాను, వీడిని లారీ కింద తొక్కిచ్చేస్తాను అవన్నీ మాట్లాడాడు. ఆయన ఎప్పుడైనా సరే లారీలతో తొక్కే మాటే వస్తుంది ఆయనకి, వేరేది రాదు. అట్లా మరి ఏది లారీలు తొక్కే మనిషి ఎక్కడున్నాడు? అట్లాగే ఇప్పుడు ఆయన విజయసాయిరెడ్డి గారి పరిస్థితి అట్లాగే ఉంది. తర్వాత ఈ జోగి రమేష్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు నిన్న అనిల్ కుమార్ యాదవ్ ఏమంటాడు, ఎస్పీను డిఎస్పీలు నా ఫోన్ చేస్తే ఎత్తట్లేదని. 5 సంవత్సరాలు మీరు ఫోన్ చేసినవి, మీరు చేయమన్న పనులన్నీ చేసినందుకు కదా పోలీస్ ఆఫీసర్స్ ఇంతమంది డ్యూటీల నుంచి సస్పెండ్ అయిపోయింది కారణం. మొన్నటికి మొన్న మాచర్లదే పల్నాడులో ఎస్పీ మళ్ళీ అయ్యాడు కదా, ఇంకొక అతను పెట్టినా కూడా మళ్ళీ 2-3 డిఎస్పీలు అయ్యారు, ఇంకా ఇన్స్పెక్టర్లు అయ్యారు, 12 మంది అయ్యారు అదే జిల్లాలో. అట్లా వీళ్ళు చేసిన పనులు, చెప్పిన పనులన్నీ చేసి అంత తృప్తి అయినా కూడా ఇవాళ ఆఖరి రోజున ఫోన్లు ఎత్తలేదంటే వాళ్ళు అక్కడ ఎలాంటి రిస్కుల్లో ఉన్నారో, అవతల అధికార పార్టీ వాళ్ళే కదా హింసంతా చేసిన సంఘటనలు, వాటిని అదుపు చేసే పనుల్లో ఉన్నారేమో. నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎస్పీ పరిగెత్తుకు రాలేడు కదా, ఆయనకి అనేక బాధ్యతలు ఉంటాయి. నువ్వు ఒక అభ్యర్థివి. అట్లాంటి అభ్యర్థులు ఆ జిల్లాలో ఎంతమంది ఉన్నారు? లోక్సభ అభ్యర్థులు ఉన్నారు, అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక జిల్లాకి మినిమం 10 నుంచి 12 మంది ఉంటారు ఎమ్మెల్యేస్. ఈ డివిజన్ చేసిన తర్వాత కూడా చిన్న జిల్లాలు చేసిన. మరి అట్లాంటప్పుడు అంత పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇది ఎత్తలేదంటే నీ పరిస్థితి ఎట్టా ఉంటే ప్రతిపక్షాల వాళ్ళ పరిస్థితి ఎట్టా ఉంటుంది? గొడ్డల దెబ్బలు తిని, బరిసి దెబ్బలు తిని, అనేక రకాలైన దాడులకు గురైన వాళ్ళ పరిస్థితి. నువ్వు ఇంకా సేఫ్గా కూర్చున్నావు ఏసీలో కూర్చుని, ఆయన అంత బాధపడుతున్నాడు నా ఫోన్ ఎత్తలేదని. రక్తం కారుతున్నాడికి ఏమన్నా కనీసం వైద్యం చేయమని నువ్వు ఆదేశాలు ఇచ్చావా?
ఇవ్వాలి కదా. ఎవరికి దెబ్బలు తగిలినా కూడా ప్రభుత్వం అయితే జరిగిన దాడులపై సీఎం హోదాలో ఎవరు స్పందించలా. ఇప్పుడు ఆయన మంత్రిగా కూడా ఎవరికైనా దెబ్బలు తగలనివ్వండి, ఆ తగిలిన వాళ్ళు మనుషులే కదా, మన రాష్ట్రం వాళ్ళే కదా, పాకిస్తాన్ వాళ్ళే కాదు కదా. వాళ్ళ వైద్యం గురించి ఏమన్నా నువ్వు ఆదేశాలు జారీ చేసావా? చాలా ఘోరంగా జరిగినాయి ఇలాంటి దాడులు, ముందు వాళ్ళకి వైద్యం అందించాలని చెప్పాలి కదా. నువ్వు మంత్రి అన్న తర్వాత, లేకపోతే ఒక లోక్సభ సభ్యుడిగా నువ్వు అభ్యర్థిగా పోటీ చేస్తున్నావు ఒక అధికార పార్టీ తరపునంటే బాధ్యతగా వ్యవహరించాలి కదా. నువ్వు ఆదేశాలు ఇవ్వాలి కదా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అవసరమైతే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి తగిన ఫస్ట్ ఎయిడ్ ఇవ్వండి అని. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రకంగా ఓడిపోతున్నాం అన్న దొగ్ధతో మాట్లాడే మాటలు తప్ప వీటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ గవర్నర్.